కానీ లేకపోతే వెజిటబుల్స్ అని కానీ ఆ ప్రోడక్ట్ని ఐడెంటిఫై చేయాలి. ఆ ప్రోడక్ట్ని ఐడెంటిఫై చేసిన తర్వాత మీరు ఏ దేశాన్ని పంపించాలనుకుంటున్నారు, యూరోపా లేకపోతే మిడిల్ ఈస్టా, యుఎస్ఏనా, ఆ యొక్క కంట్రీని కూడా ఐడెంటిఫై చేసుకోవాలి. ఆ కంట్రీని ఐడెంటిఫై చేసుకున్న తర్వాత ఒక్కొక్క కంట్రీకి ఒక రకమైన ప్రొసీజర్ ఉంటుంది. యూరోప్కి ఒక రకమైన ప్రొసీజర్ ఉంటుంది, యూఎస్ఏకి ఒక రకమైన ప్రొసీజర్ ఉంటుంది, మిడిల్ ఈస్ట్కి ఒక రకమైన ప్రొసీజర్ ఉంటుంది. అలాగ మీ యొక్క కంట్రీని ఐడెంటిఫై చేసిన తర్వాత అక్కడ మీ యొక్క ప్రోడక్ట్ని కొన్ని దిగుమతిదారిని కనుక్కోవాలి. అది ఎలా కనుక్కోవాలి దిగుమతిదారిని? అక్కడ ఫారెన్లో ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంటాయి, ఎప్పుడా వాళ్ళు బయర్ సెలమెంట్స్ ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు, లేకపోతే మన యొక్క భారతీయ రాయబార సంస్థలు ఉంటాయి, ఇండియన్ ఎంబసీస్ ఉంటాయి. వాళ్ళ దగ్గర మన ప్రోడక్ట్ని ఇంపోర్ట్ చేసుకునే లిస్ట్ ఉంటుంది. వాళ్ళు మన లిస్ట్ కనుక రిక్వెస్ట్ చేస్తే ఈమెయిల్ ద్వారా ఆ యొక్క లిస్ట్ మనకు ప్రొవైడ్ చేస్తారు. ఆ లిస్ట్ మనకు వచ్చిన తర్వాత మన ప్రైస్ నెగోసియేషన్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం మన యొక్క ప్రోడక్ట్ని శాంప్లింగ్ పంపించి అది కనుక ఆ యొక్క ఎగుమతిదారు నచ్చితే కనుక అప్పుడు ఆ యొక్క ప్రోడక్ట్ సంబంధించి ప్రైస్ అండ్ కాస్టింగ్ ఫిక్స్ చేస్తాం. అది ఎలా ఫిక్స్ చేస్తాం? ఫ్రైట్ ఆన్ బోర్డ్ విత్ కాస్ట్ ఇన్సూరెన్స్ కాస్ట్ అండ్ ఫ్రైట్ ఛార్జెస్ ద్వారా ఈ యొక్క రేట్స్ అన్ని కలిపి మనకు ప్రోడక్ట్కి కాస్టింగ్ ఫిక్సింగ్ చేస్తాం. నెక్స్ట్ అలా కాస్టింగ్ ఫిక్సింగ్ చేసిన తర్వాత బయ్యర్తో మనకి ఒక అగ్రిమెంట్ అవుతుందన్నమాట. బయ్యర్తో అగ్రిమెంట్ అయిన తర్వాత మనకి ఎలాగైతే హ్యూమన్స్కి లైఫ్ ఇన్సూరెన్స్ ఎలా ఉంటుందో, ఏదైనా అవాంతరమైన సంఘటనలు జరిగితే మనకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసేటికి ఎలా ఉంటుందో, ప్రతి కార్గోకి కూడా ఈసీజీసీ అని చెప్పి ఒక ఇన్సూరెన్స్ ఉంటుంది అన్నమాట. ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్. అది కూడా మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ కింద పనిచేస్తుంది. మన యొక్క ప్రోడక్ట్ పంపించిన తర్వాత ఆ యొక్క బయర్ డిఫాల్టర్ అని కానీ లేకపోతే ఆ యొక్క అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితుల వల్ల కానీ యుద్ధ వాతావరణం కానీ ఏమన్నా జరిగితే మనం పంపించిన కన్సైన్మెంట్కి వాళ్ళు మనకి ఇన్సూరెన్స్ మన యొక్క కన్సైన్మెంట్లో కొంత అమౌంట్ మనకు రిటర్న్ ఇస్తారు. అది ఈసీజీసీ ఆర్గనైజేషన్. నెక్స్ట్ ఎక్స్పోర్ట్ ప్రాసెస్ ఎలా చేయాలి? ఎక్స్పోర్ట్ ప్రాసెస్లో ముఖ్యంగా 2 రకాలైన ఎక్స్పోర్టర్స్ ఉంటారు. ఒకటి మధ్య తరహాగా పంపించేవాళ్ళు మర్చెంట్ ఎక్స్పోర్టర్, 2 తయారుదారులు. మధ్య తరహా పంపించేవాళ్ళు మర్చెంట్ ఎక్స్పోర్టర్ అంటే ఏంటంటే అతను ప్రాసెస్ అయిన చోట ఆ ప్రోడక్ట్ను కొని తను బ్రాండింగ్ తను లేబులింగ్ వేయించుకుని థర్డ్ పార్టీలో పంపిస్తాడు. అదే మ్యానుఫ్యాక్చర్ ఎక్స్పోర్టర్ అయితే ఏంటి, తనే ఆ యొక్క ప్రోడక్ట్ని తయారు చేసి ఆ లేబులింగ్ రిక్వైర్మెంట్స్ అన్నీ తయారు చేసి తానుగా ఎక్స్పోర్ట్ చేసుకుంటారు. అతను మ్యానుఫ్యాక్చర్ ఎక్స్పోర్ట్ ఉంటారు. నెక్స్ట్ ప్రీవియస్ అలాగ మన ప్రోడక్ట్ కన్జ్యూమ్ రెడీ అయిన తర్వాత ఆ యొక్క కన్జ్యూమ్మెంట్కి ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి? ఫస్ట్ ఇన్వాయిస్ ఉండాలి. మనం ఒక టీవీ కానీ లేకపోతే కొన్నామంటే ఒక ఇన్వాయిస్ ఉంటుంది. ఏ కంపెనీ, ఏ మేకు, ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ అయ్యింది అన్న ఒక ఇన్వాయిస్ ఉంటుంది. అలాగే కార్గోకి కూడా ఒక కన్సర్న్ ఉంటుంది. షిప్పర్ ఎవరో, ఏ షిప్పింగ్ లేని ద్వారా పంపిస్తున్నావు, ఏ ప్రోడక్ట్ పంపిస్తున్నావు, హెచ్ఎస్ కోడ్ ఏంటి, ఆ యొక్క ప్రోడక్ట్కి హెచ్ఎస్ కోడ్ ఏంటి. హెచ్ఎస్ కోడ్ అంటే హార్మనైజ్డ్ సిస్టమ్ కోడ్ అనమాట. ప్రతి ప్రోడక్ట్కి ఒక కోడ్ అనేది ఉంటుంది. ఆ కోడ్ ఎంత ఉంది, ప్యాకింగ్ లిస్ట్ ఎంత ఉంది, ఈచ్ ప్యాకింగ్ లిస్ట్ వెయిట్ ఎంత, అది 2 kg ప్యాకింగా, 5 kg ప్యాకింగా, 10 kg ప్యాకింగా అని ఆ యొక్క ఇన్వాయిస్లో ఆ యొక్క డాక్యుమెంట్లో ఉంటుంది. అలాగే సర్టిఫికెట్ ఆఫ్ ఆరిజిన్, ఆ యొక్క ప్రోడక్ట్ ఇండియన్ ఆరిజిన్ వచ్చిందని చెప్పి గవర్నమెంట్ వాళ్ళు సర్టిఫై చేసి ఒక సర్టిఫికెట్ ఆఫ్ ఆరిజిన్ అని చెప్పి ఇస్తారనమాట. అది కూడా కావాలి. అలా కాకుండా ఇదన్నీ అయిన తర్వాత ప్లస్ షిప్పింగ్ లైన్, మనం బై సీ పంపిస్తున్నామా బై ఎయిర్ పంపిస్తున్నామా, వాళ్ళ షిప్పింగ్ లైన్స్ వాళ్ళ బిల్లు కూడా ఉంటుంది. అలా కాకుండా మనం పంపించేసాము, మనకు పేమెంట్ టర్మ్స్ ఎలాగా, లెటర్ ఆఫ్ క్రెడిటా లేదా బిల్ ఆఫ్ ఎక్స్చేంజా లేకపోతే అడ్వాన్స్ పేమెంటా, అది కూడా మన బయర్తో మనం మాట్లాడుకోవాలి. అలాగే ప్రోడక్ట్ క్వాలిటీకి సంబంధించి ఏదైనా ఒక ఎనీ అగ్రికల్చరల్ ప్రోడక్ట్, ఎనీ ప్లాంట్ ప్రోడక్ట్ ఎక్స్పోర్ట్ చేయాలంటే కంపల్సరీగా ఫైటోసానిటరీ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి. అలాగే హ్యూమన్స్కి ట్రాన్స్పోర్టేషన్కి వీసా ఎలాగ ఉంటుందో ప్లాంట్ ప్రొడక్ట్స్కి ఎక్స్పోర్ట్ అవ్వాలంటే కంపల్సరీగా ఫైటోసానిటరీ సర్టిఫికేట్ అనేది ఉండాలండి. ఫైటో అంటే ప్లాంట్, శానిటరీ అంటే హైజీన్, ఈ రెండింటి సర్టిఫై చేసి ప్లాంట్ క్వారంటైన్ వాళ్ళు మీకు ఫైటోసానిటరీ సర్టిఫికేట్ ఇస్తారు. ఇది కాకుండా మీ యొక్క ఫామ్లో గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీస్ కనుక ఉంటే కనుక గ్లోబల్ గ్యాప్ కానీ ఇండియా గ్యాప్ కానీ చెప్పి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, వాళ్ళు మీకు గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీస్ ఫాలో అయినట్టుగా వాళ్ళు సర్టిఫికేషన్ ఇస్తారు. అది కాకుండా ఇంకోటి ఏంటంటే ఆ యొక్క ప్రొడక్ట్ ఫిట్ ఫర్
హ్యూమన్ కన్జంప్షన్కి హెల్త్ సర్టిఫికేట్ కూడా ఇస్తారండి. అది ఇదే కాకుండా మీరు ఏదైనా ఒక ఆర్గానిక్ ప్రోడక్ట్ సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్ కనుక పంపిస్తే కనుక ట్రాన్సాక్షన్ సర్టిఫికేట్ అని ఉంటుంది. అది ఆర్గానిక్ సర్టిఫికేషన్ బట్టి ఇష్యూ చేస్తే వాళ్ళు మీకు ట్రాన్సాక్షన్ సర్టిఫికేట్ ఇస్తారు. ఇది డాక్యుమెంట్స్ ఎక్స్పోర్ట్ చేయడానికి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఈ యొక్క ఎప్పుడా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ప్రొసీజర్ అంటే మీరు డీజీఎఫ్టీ నుంచి ఐఈ కోడ్ తీసుకున్న తర్వాత మా యొక్క వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ అని చెప్పి ఒక ఐకాన్ ఉంటుంది. ఆ ఐకాన్లో ఆ యొక్క డీజీఎఫ్టీ వాళ్ళు ఇచ్చినటువంటి ఐఈ కోడ్ని అప్లోడ్ చేసి 5,900 రూపీస్ ఫీ కనుక పే చేస్తే కనుక మీకు 5 సంవత్సరాలు సరిపడా 5 సంవత్సరాలు వ్యాలిడిటీ ఉండే విధంగా ఒక రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇస్తారు. అది ఎవ్రీ 5 years తర్వాత మీరు రెన్యువల్ చేయించుకోవాలి. రెన్యువల్ చేయించినప్పుడు కూడా ఆ రిజిస్ట్రేషన్ ఫీ 5,900 రూపీస్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మా యొక్క రీజనల్ ఆఫీసెస్ ముంబై, బెంగళూరు, హైదరాబాద్, గువాహటి, కోల్కతాలో ఉన్నాయండి. అండ్ రీసెంట్గా మేము ప్రాజెక్ట్ ఆఫీసెస్ని చెన్నై, కొచ్చి, గాంధీనగర్, చండీగఢ్, జమ్మూలో మేము రీసెంట్గా మా యొక్క ఆఫీసెస్ని ఎక్స్పాండ్ చేశాము. నెక్స్ట్ మా యొక్క మెయిన్ మ్యాండేట్ ఏంటంటే ఎక్స్పోర్ట్స్ని రిజిస్ట్రేషన్ చేసుకోవటము, ఎక్స్పోర్ట్ యూనిట్స్ ఏదైతే ఉన్నాయో ఆ యొక్క యూనిట్స్ని రిజిస్టర్ చేయటం అండ్ రికగ్నైజ్ చేయటం. సపోజ్ మనకు దాదాపు 100 యూనిట్స్ ఉన్నాయి అనుకోండి, ఆ 100 యూనిట్స్ ఎక్స్పోర్ట్కి ఫిట్ కావు ఎక్స్పోర్ట్ చేయటానికి. దాంట్లో ఎప్పుడో వాళ్ళు ఇంపోర్ట్ కంట్రీ యొక్క నామ్స్ ప్రకారం ప్రాక్టీస్ చేస్తే కనుక ఆ యూనిట్ని ఎప్పుడో వాళ్ళు రికగ్నైజ్ చేస్తారు. ఆ రికగ్నైజ్ చేసిన యూనిట్స్ నుంచే ఆ యొక్క ప్రోడక్ట్ ప్రాసెస్ అయ్యి ఎక్స్పోర్ట్ అవుతుంది. మూడోది అంటే ఎక్స్పోర్టర్స్కి రిజిస్ట్రేషన్ చేయడమే కాకుండా వాళ్ళకి మేము ఫైనాన్షియల్ అసిస్టెన్స్ సబ్సిడీ కూడా మేము ఇస్తాము. 4 అదేంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ స్కీమ్ ద్వారా, ప్లస్ మార్కెట్ డెవలప్మెంట్ ప్రమోషన్స్. మార్కెట్ డెవలప్మెంట్ ప్రమోషన్స్ అంటే ఏంటంటే ప్రొడక్ట్ని ప్రమోట్ చేసుకోవడానికి కూడా మా యొక్క సబ్సిడీ ఉంటుంది. ప్లస్ ఎక్స్పోర్టర్స్ కానీ ఎఫ్పిఓస్ కానీ మేము కొన్ని అవగాహన సదస్సులు చేస్తాం. ఎలాగ ఐసీసీ వాళ్ళు ఈరోజు చేస్తున్నారు, ఇలాంటి ఆర్గనైజేషన్ చేసే వాళ్ళకి ఫండింగ్ సపోర్టు, లేకపోతే ఎప్పుడా తమకు తానుగా కూడా కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంది. అలాగే డెవలప్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీ ఉంది, దాని ఎక్స్పాన్షన్ కూడా ఎప్పుడో సబ్సిడీ ఇస్తారు. ఈ యొక్క 14 ప్రొడక్ట్స్ మా యొక్క ఎప్పుడో షెడ్యూల్ ప్రొడక్ట్స్, ఈ 14 ప్రొడక్ట్స్ మా కింద వస్తున్నాయి. ఫ్రూట్స్, మీట్, పౌల్ట్రీ, డైరీ, కన్ఫెక్షనరీ, హనీ, చాక్లెట్స్, ఆల్కహాలిక్ అండ్ బెవరేజెస్, సీరియల్స్ అండ్ సీరియల్ ప్రొడక్ట్స్, గ్రౌండ్ నట్స్, పీనట్స్, పికిల్స్, గ్వార్గమ్, ఫ్లోరికల్చర్, హెర్బల్ అండ్ మెడిసినల్ ప్లాంట్స్. అండ్ రీసెంట్గా 2 days బ్యాక్ క్యాష్యూ కూడా మా యొక్క ఎప్పుడో షెడ్యూల్ ప్రొడక్ట్స్లోకి దత్తత చేయడం జరిగిందండి. మన తెలంగాణకు సంబంధించినటువంటి ఎక్కువ ఎక్స్పోర్ట్ స్కోప్ ఉన్న ప్రొడక్ట్స్ మన భారతదేశంలోనే తెలంగాణ అత్యంత ప్రధాన భూమి పోషిస్తుందని నాన్ బాస్మతి రైస్ ఎక్స్పోర్ట్ చేయడంలో. నిజామాబాదు, ఆదిలాబాద్ ఏరియాలో మంచి ఎలాగ మన మధ్యలో ఐశ్వర్య అని చెప్పి ఉన్నారు, ఆయన మనీష్ గోయల్ గారు. ఈజ్ వన్ ఆఫ్ ది స్టార్ ఎక్స్పోర్టర్ ఫ్రమ్ తెలంగాణ స్టేట్. అదే కాకుండా బిస్కెట్స్ కూడా మన తెలంగాణ నుంచి వెళ్తున్నాయండి. బిస్కెట్స్, కోకో ప్రొడక్ట్స్, చాక్లెట్స్. అలాగే మ్యాంగో కూడా మనకి ఇండియాలో మన మహబూబ్ నగర్, రంగారెడ్డి ఏరియాలో మంచి మ్యాంగో క్వాలిటీ దొరుకుతుంది. ఎలా మధుసూదన్ గారు ఉన్నారు మన మధ్యలో, డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్, సార్కి బాగా తెలుసు. మ్యాంగో మన భారతదేశం వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి మన దగ్గరకు వచ్చి మ్యాంగోస్ కొనుక్కుని ప్రాసెసింగ్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. అలాగే పొమోగ్రనేట్ కూడా తెలంగాణ ఈజ్ ది లీడింగ్ స్టేట్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ పొమోగ్రనేట్, మ్యాంగో అండ్ వెజిటబుల్స్. నెక్స్ట్ బఫెలో మీట్ కూడా మనకి బెస్ట్ యూనిట్స్ ఇండియాలో 2-3-4 బెస్ట్ యూనిట్స్ ఉన్నాయండి. జహీరాబాద్లో ఒకటి ఉంది, రుద్రారంలో ఒక యూనిట్ ఉంది, తెలంగాణలో 2 యూనిట్స్ ఉన్నాయి. అయ్యే కాకుండా గ్రీన్ అండ్ డ్రై చిల్లీస్ కూడా మనకి మంచి స్కోప్ ఉంది మన తెలంగాణ నుంచి. నెక్స్ట్ మా యొక్క ఎప్పుడే యొక్క స్కీమ్స్ 3 ఫైనాన్షియల్ అసిస్టెన్స్ స్కీమ్స్ అండి. ఇది మా యొక్క ఎవ్రీ 5 years ప్లాన్. ఎవ్రీ 5 yearsకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మా స్కీమ్స్ని మాడిఫై చేసి రివైజ్ చేస్తూ ఉంటుంది. 2021-22 సంవత్సరం సంబంధించి మా యొక్క స్కీమ్స్, మా స్కీమ్ కాంపోనెంట్స్ 3 రకాలుగా ఉంటాయండి. ఒకటి మౌలిక సదుపాయం కోసం, 2 క్వాలిటీ డెవలప్మెంట్ కోసం, 3
మార్కెట్ డెవలప్మెంట్ కోసం మా యొక్క స్కీమ్స్ ఎక్స్పోర్ట్స్ అప్లై చేసుకోవచ్చు. ఇది అప్లై చేయడం ఎలాగా, ఎవరైనా ఒక ఎక్స్పోర్టర్ కానీ ఒక ప్యాక్ హౌస్ కట్టాలనుకుంటే కనుక తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి ఒక ఎక్స్పోర్టర్ తెలంగాణ ల్యాండ్లో ఒక ప్యాక్ హౌస్ కట్టాలంటే, ప్యాక్ హౌస్ అంటే ఏంటి, ఇంటిగ్రేషన్ అనమాట. మన ప్రొడక్ట్ అరైవ్ అయిన తర్వాత తోట నుంచి లేకపోతే ఆర్చర్డ్ నుంచి మన ప్రోడక్ట్ వచ్చిన తర్వాత మన ప్యాక్ హౌస్లో ఆ యొక్క ఇనీషియల్గా ఆ ప్రోడక్ట్ని క్రేడ్స్లో వచ్చిన ప్రోడక్ట్ని ఇనీషియల్గా ఇన్స్పెక్షన్ చేస్తారు. ఆ ఇనీషియల్గా ఇన్స్పెక్షన్ వేయింగ్ చేసిన తర్వాత దాన్ని వేయింగ్ అయిన తర్వాత వాషింగ్ క్లీనింగ్ చేసి దాన్ని గ్రేడింగ్, సార్టింగ్ అండ్ గ్రేడింగ్ టేబుల్స్ ద్వారా దాన్ని ప్యాక్ చేసి కోల్డ్ రూమ్స్లో దాన్ని స్టోర్ చేసి, కోల్డ్ రూమ్లో స్టోర్ అయిన ప్రోడక్ట్ని దాన్ని ఇన్స్పెక్షన్ చేసి ప్యాక్ అయిన ప్రోడక్ట్ని శాంప్లింగ్ డ్రా చేసి ఇన్స్పెక్షన్ చేసి డిస్పాచ్ చేస్తారు. అలా ఏ ఎక్స్పోర్టర్ అనే ప్రోడక్ట్ నుంచి ఎక్స్పోర్టర్ అయినా ఆ యొక్క ప్రోడక్ట్ని ఆ విధంగా ప్యాకోలో ప్రాసెస్ చేసి ప్యాకోస్ యూనిట్ కట్టాలంటే కనుక అతనికి తెలంగాణలో ఉన్నటువంటి ఎక్స్పోర్టర్కి 75% సబ్సిడీ ఆర్ 2 crores మా యొక్క ఆర్గనైజేషన్ వాళ్ళకి సబ్సిడీ ఇస్తుందండి. ఇది సబ్సిడీ అండి, నాట్ లోన్. సబ్సిడీ ఫస్ట్ మీరు అమౌంట్ ఇంకర్ అయిన తర్వాత మేము ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత మీకు రీయింబర్స్మెంట్ జరుగుతుంది. అలాగా 2 crores వరకే ఎక్స్పోర్టర్స్, కేవలం ఎక్స్పోర్టర్స్ లేకపోతే ఎక్స్పోర్ట్ చేయాలన్న ఒక ఉద్దేశం ఉన్నవాళ్ళు. సపోజ్ నేను ఎక్స్పోర్టర్ని కదా, నేను కొత్త ఎక్స్పోర్టర్ని, నాకు ఎక్స్పోర్ట్ చేయాలని చెప్పి ఉంది, నా బిజినెస్ ప్లాన్స్ ఉన్నాయి, నేను యూనిట్ కట్టాను, ప్రాసెస్ చేసి ఎక్స్పోర్ట్ చేశాను, అలా కూడా అంటే కొత్త వాళ్ళు కూడా ఇస్తాము అని చెప్పే ముఖ్య ఉద్దేశం. అదే కాకుండా దీనికి 75% ఆర్ 2 crores. నెక్స్ట్ ఏదన్నా ఒక ఎక్స్పోర్టర్ ఇన్సులేటెడ్ రిఫర్ వెహికల్ అంటే ఫామ్ నుంచి ప్యాక్ హౌస్ రావటానికి 100 kilometers లేకపోతే వేరే చోట కొన్న ప్రోడక్ట్, ఆంధ్రలో కొన్న ప్రోడక్ట్ లేకపోతే తెలంగాణ, కర్ణాటకలో కొన్న ప్రోడక్ట్ని తన యొక్క ప్రోడక్ట్ని ఇక్కడ ప్యాక్ హౌస్ ప్రాసెస్ చేయాలంటే తనకు ఒక ఇన్సులేటెడ్ రిఫర్ వెహికల్ కావాలి. దానికి సంబంధించి కూడా ఆ యొక్క ప్రోడక్ట్ క్వాలిటీని సస్టైన్ చేయడానికి ఎప్పుడో వాళ్ళు సబ్సిడీ ఇస్తారండి. అది కూడా 75% ఆర్ 2 crores, 200 lakhs, విచ్ ఎవర్ ఇస్ లెస్. ఇది రెండోది. మూడోది కేబుల్ హ్యాండ్లింగ్ సిస్టమ్. ఈ కేబుల్ హ్యాండ్లింగ్ సిస్టమ్ అనేది ముఖ్యంగా బనానా రైతులకి ఎక్కువ ఉపయోగపడుతుందండి. ఎందుకంటే బనానాలో ఆ యొక్క బంచి మనం భుజం మీద కానీ లేకపోతే వేరే విధంగా దాన్ని హ్యాండిల్ చేయటం వల్ల ఆ యొక్క ప్రోడక్ట్ క్వాలిటీ తగ్గిపోతుంది. అందుకని ఏంటంటే ఆ యొక్క తోట నుంచి ఆ యొక్క వాషింగ్ లేని వరకు ఒక కేబుల్ హ్యాండ్లింగ్ సిస్టమ్ ద్వారా దాన్ని రవాణా చేసి దానికి ఆ కేబుల్ హ్యాండ్లింగ్ సిస్టమ్ సెటప్ చేయడానికి కూడా మా యొక్క సబ్సిడీ ఉంటుందండి. ఇది ముఖ్యంగా అరటి పళ్ళు, బనానా ఎక్స్పోర్టర్స్ ముఖ్యంగా ఉపయోగపడుతుంది. ఇది 200 lakhs ఆర్ 75% సబ్సిడీ.